డిజైన్ మెనూ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో డిజైన్ మెనూలో ఫస్ట్ మనం టైప్ చేసిన డాక్యుమెంట్కి థీమ్ అప్లై చేయడానికి ఇక్కడ డిఫరెంట్ డాక్యుమెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. వీటిని మీరు అప్లై చేయాలి అంటే మొదటగా హోమ్ మెనూలోని స్టైల్ ఆప్షన్స్ని యూజ్ చేసి ఉండాలి. సో ఎలాగో ఒక ఎగ్జాంపుల్గా చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. టెక్స్ట్ రావడానికి మీరు ఓకే టైప్ చేసిన టెక్స్ట్కి ఇక్కడ నేను స్టైల్ అప్లై చేస్తాను. లైక్ హోమ్ మెనూ నుంచి సో ఏదైనా ఒక స్టైల్ని అప్లై చేస్తాను. ఇట్స్ లైక్ ఏ హెడింగ్ స్టైల్. సో మరి ఇక్కడ ఉన్న పేరాగ్రాఫ్కి పేరాగ్రాఫ్ స్టైల్ని అప్లై చేశాను. ఇలా మీరు అప్లై చేసిన టెక్స్ట్ స్టైల్స్ని ఇక్కడ డిజైన్ మెనూలో కూడా మీరు యాజ్ ఎ డాక్యుమెంట్ స్టైల్గా మార్చుకోవచ్చు. చూడండి ఇక్కడ డిఫరెంట్గా మీ డేటాకి సంబంధించి డాక్యుమెంట్ స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి. ఇలా డాక్యుమెంట్ స్టైల్స్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో చేంజ్ చేసిన డాక్యుమెంట్ స్టైల్కి ఇక్కడ మీరు కలర్ కూడా యాడ్ చేయొచ్చు. సో అలాగే ఫాంట్ టైప్ కూడా మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. సో ఫాంట్ ఎఫెక్ట్స్ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సెట్ యాజ్ డిఫాల్ట్గా మీరు ఈ థీమ్ని మీ డాక్యుమెంట్కి యాడ్ చేయొచ్చు. సో మరోసారి చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు డాక్యుమెంట్ ఫార్మాటింగ్ అప్లై చేయాలి అంటే హోమ్ మెనూలోని స్టైల్ ఆప్షన్స్ని అప్లై చేసి ఉన్నప్పుడు మాత్రమే సో డిజైన్ మెనూకి సంబంధించిన డాక్యుమెంట్ ఫార్మాటింగ్స్ అనేవి అప్లై అవుతాయి. సో సెకండ్ వన్ వాటర్ మార్క్ గురించి తెలుసుకుందాం. మీరు టైప్ చేసిన కంటెంట్కి బ్యాక్ సైడ్ ఒక గోస్ట్ టెక్స్ట్ని యాడ్ చేయగలుగుతారు. సో వీటిని వాటర్ మార్క్ అంటాం. సో జనరల్గా చాలా కోచింగ్ సెంటర్స్ వాళ్ళ డాక్యుమెంట్కి బ్యాక్ సైడ్ కాలేజ్ పేరు కానీ కోచింగ్ సెంటర్ నేమ్ కానీ యాడ్ చేసి ఉంటారు. సో వాటిని వాటర్ మార్క్ అంటాం. ఇది సెక్యూరిటీ పర్పస్, డేటా ఎవరు కూడా కాపీరైట్ చేయకుండా సో వాటర్ మార్క్ అనేది యాడ్ చేస్తారు. సో వాటర్ మార్క్ యాడ్ చేయడానికి మీరు వాటర్ మార్క్ దగ్గర క్లిక్ చేయాలి. సో ఇక్కడ వాటర్ మార్క్ యాడ్ చేయడానికి కొన్ని డిఫాల్ట్ టెక్స్ట్ ఇచ్చి ఉన్నారు, లైక్ కాన్ఫిడెన్షియల్. సో మీ డాక్యుమెంట్ బ్యాక్ సైడ్ ఇలా కంటెంట్ టెక్స్ట్కి బ్యాక్ సైడ్ సో కాన్ఫిడెన్షియల్ అనే వాటర్ మార్క్ యాడ్ అవుతుంది. ఇలా డిఫాల్ట్ టెక్స్ట్ కాకుండా మీరు మీ నేమ్ని కూడా అక్కడ యాడ్ చేయొచ్చు. సో కస్టమ్ వాటర్ మార్క్ వెళ్ళాలి. కస్టమ్ వాటర్ మార్క్లో మనం ఇప్పుడు ప్రజెంట్ టెక్స్ట్ వాటర్ మార్క్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్లో యాడ్ అవ్వాలి, టెక్స్ట్ ఏమని యాడ్ అవ్వాలి అనేది ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ ప్లేస్లో సో ఇక్కడ మీ నేమ్ అనేది యాడ్ చేయొచ్చు. ఇఫ్ యువర్ కాలేజ్ నేమ్, మేబీ ఇక్కడ కాలేజ్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, లేదా కోచింగ్ సెంటర్ నేమ్ లేదా కంపెనీ నేమ్ అనేది ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో అది ఏ కలర్లో డిస్ప్లే అవ్వాలి అనేది కూడా ఇక్కడ మీరు యాడ్ చేయొచ్చు. మేబీ లేఅవుట్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ డయాగ్నల్ ఆర్ హారిజాంటల్ అనేసి. సో నేను ఎలాంటి ఆప్షన్స్ని చేంజ్ చేయకుండానే జస్ట్ నేమ్ ఒకటి యాడ్ చేసి ఇక్కడ ఓకే ఇవ్వడంతో చూడండి మీకు బ్యాక్ సైడ్ వాటర్ మార్క్ అనేది యాడ్ అవుతుంది విత్ యువర్ కాలేజ్ నేమ్. ఇది ఈ ఒక్క పేజ్కి కాదు, మన డాక్యుమెంట్లో ఉన్న అన్ని పేజెస్కి ఇలా బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ అనేది వాటర్ మార్క్ అనేది యాడ్ అయి కనిపిస్తుంది. మీరు ఇలా టెక్స్ట్ వాటర్ మార్క్స్ కాకుండా మీ కంపెనీ లోగో లేదా మీ కాలేజ్ సంబంధించిన లోగోస్ని ఇక్కడ యాజ్ ఏ వాటర్ మార్క్ కూడా యాడ్ చేయొచ్చు. కాకుండా డాక్యుమెంట్లో పిక్చర్ వాటర్ మార్క్ అయినా మీరు యాడ్ చేయొచ్చు. పిక్చర్ వాటర్ మార్క్ యాడ్ చేయడానికి వాటర్ మార్క్ ఆప్షన్స్ నుంచి కస్టమ్ వాటర్ మార్క్ తీసుకొని ఇక్కడ పిక్చర్ వాటర్ మార్క్ ఆప్షన్ని యాక్టివేట్ చేయాలి. సో ఇక్కడ సెలెక్ట్ పిక్చర్ ఆప్షన్లో మీ కంపెనీ లోగోస్ని సెలెక్ట్ చేసి మీ కంపెనీ లోగో ఏదైనా ఉంటే అది ఇక్కడ సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ ఇవ్వండి. తర్వాత ఓకే చేయడంతో అది మీ కాలేజ్ లోగో లేదా మీ కంపెనీ లోగో అనేది యాజ్ ఎ పిక్చర్ వాటర్ మార్క్గా డాక్యుమెంట్ పేపర్ బ్యాక్గ్రౌండ్లో డిస్ప్లే అవుతుంది. సో ఈ వాటర్ మార్క్ని మీరు తీసేయడానికి, వాటర్ మార్క్ని రిమూవ్ చేయడానికి వాటర్ మార్క్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ రిమూవ్ వాటర్ మార్క్ దగ్గర క్లిక్ చేయండి. దాంతో బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాటర్ మార్క్ అనేది రిమూవ్ అవుతుంది. మీ కంటెంట్కి సెక్యూరిటీ ఇవ్వడానికి ఇలా టెక్స్ట్ వాటర్ మార్క్స్ అలాగే లేదా పిక్చర్ వాటర్ మార్క్స్ని ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ పేజ్ కలర్ ఆప్షన్ యూజ్ చేసి మీ డాక్యుమెంట్ పేజెస్కి ఇలా డిఫరెంట్ కలర్స్ని మీరు అప్లై చేయొచ్చు. అలాగే డిఫరెంట్ మోర్ కలర్స్ నుంచి కూడా మీరు ఇక్కడ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. అలా పేజ్కి డిఫరెంట్ ఎఫెక్టెడ్ కలర్స్ కూడా మీరు ఫిల్ ఎఫెక్ట్ ఆప్షన్ యూజ్ చేసి యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 2 కలర్స్ తీసుకొని కూడా మీరు డాక్యుమెంట్కి 2 కలర్స్ని బ్యాక్గ్రౌండ్గా పేపర్ బ్యాక్గ్రౌండ్గా మార్చుకోవచ్చు. అలాగే ఫిల్ ఎఫెక్ట్స్ నుంచి మీరు టెక్స్చర్ బ్యాక్గ్రౌండ్స్ని కూడా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ వుడ్ ఎఫెక్ట్ ఉన్న కలర్ని సెలెక్ట్ చేసి ఓకే ఇస్తున్నాను. చూడండి పేపర్ అంతా వుడ్ కలర్లోకి
చేంజ్ అవుతుంది. ఇలా డిఫరెంట్ పేపర్ కలర్స్ ఫిల్ ఎఫెక్ట్స్ నుంచి మీరు అప్లై చేయొచ్చు. యాజ్ యూజువల్ ఫిల్ ఎఫెక్ట్స్ నుంచే మీరు ప్యాటర్న్ బ్యాక్గ్రౌండ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 2 కలర్స్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎల్లో అండ్ గ్రీన్ సెలెక్ట్ చేశాను నేను. సో ఎలాంటి ప్యాటర్న్ కావాలో ప్యాటర్న్ డిజైన్ నుంచి సెలెక్ట్ చేయండి అండ్ ఓకే చేయడంతో సో మీ పేపర్ బ్యాక్గ్రౌండ్ అనేది విత్ లైన్ ప్యాటర్న్తో చేంజ్ అవుతుంది. సో ఇలా కాకుండా మీరు మీ పేపర్ బ్యాక్గ్రౌండ్కి ఫోటోని యాడ్ చేయొచ్చు. వీటిని పిక్చర్ బ్యాక్గ్రౌండ్స్ అంటారు. సెలెక్ట్ పిక్చర్కి వెళ్ళండి. సో వర్క్ ఆఫ్లైన్. సో మీ డాక్యుమెంట్లో ఇమేజెస్ ఏవైనా ఉంటే వాటిని మీరు పిక్చర్ బ్యాక్గ్రౌండ్గా యాడ్ చేయదలుచుకుంటే ఆ పిక్చర్ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ ఓకే ఇవ్వడంతో సో పిక్చర్ బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ టెక్స్ట్ అనేది పిక్చర్ పైన టైప్ చేయగలుగుతారు. అది మ్యాగజైన్స్లో ఎలా అయితే పిక్చర్ పైన టెక్స్ట్ ఉంటుందో అలా మీరు డిజైన్ చేయగలుగుతారు. సో ఫైనలీ మీరు పేజ్ కలర్ని రిమూవ్ చేయదలుచుకుంటే ఇక్కడ నో కలర్ ఆప్షన్ తీసుకుంటే పేజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆర్ ఇమేజ్ అనేది రిమూవ్ అవుతుంది. లాస్ట్ వన్ ఈజ్ పేజ్ బార్డర్. మీ డాక్యుమెంట్ పేజెస్కి అరౌండ్ బార్డర్ యాడ్ చేయడానికి పేజ్ బార్డర్ దగ్గర క్లిక్ చేయాలి. ఇక్కడ బార్డర్ డిజైన్ అండ్ ఇక్కడ నుంచి బార్డర్ కలర్, బార్డర్ సైజ్ సెలెక్ట్ చేసి ఓకే చేస్తే మీ పేజ్ చుట్టూ ఒక బార్డర్ అనేది యాడ్ అవుతుంది. పేజ్ బార్డర్లో మీరు కామన్ బార్డర్స్ కాకుండా ఇలా పిక్చర్ బార్డర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ చూడండి డిఫరెంట్ పేజ్ బార్డర్స్ ఉంటాయి. ఫ్లవర్స్ అండ్ బటర్ఫ్లైస్ ఓకే చేస్తున్నాను. సో పేజ్ చుట్టూ మీకు బటర్ఫ్లై బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ అవుతుంది. సో ఇవి సైజ్ మరీ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తే మీరు వీటి యొక్క విడ్త్ అనేది ఇలా తగ్గించుకోవచ్చు. ఇక్కడ కస్టమ్ విడ్త్ అని ఉంటుంది. సో తగ్గించి ఓకే చేస్తే మీ బార్డర్ సైజు సింపుల్గా వస్తుంది. ఇప్పుడు బటర్ఫ్లైస్ చాలా చిన్నగా కనిపిస్తూ బ్యాక్గ్రౌండ్ బార్డర్ అనేది యాడ్ అయింది. దట్స్ ఆల్ టు దిస్ వీడియో వ్యూవర్స్. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వెరీ సింపుల్. సో ఛానల్ దగ్గర సబ్స్క్రైబ్ బటన్ దగ్గర క్లిక్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసినట్టు అవుతుంది. సో అలాగే అక్కడ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే నేను పెడుతున్న వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు తెలుస్తాయి. నా వీడియోస్ ఫస్ట్ నుంచి నేను చెప్పబోయే అన్ని వీడియోస్ని మీరు చూస్తూ వెళ్తే మీరు పూర్తి కోర్సు కంప్లీట్ చేసినట్టు అవుతుంది. సో దీంతో పాటు మీరు ఎప్పటికప్పుడు నా వీడియోలో కనిపిస్తున్న నోట్స్ని కూడా ఒక నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఈ ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అని. అలాగే ఆప్షన్స్ని టిక్ చేస్తూ పర్టికులర్గా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. సో మీకు తెలియని ఆప్షన్స్ మరొకసారి ఈ వీడియోని వాచ్ చేసి మరీ తెలుసుకుంటూ ఉండండి. సో థ్యాంక్ యూ టు ఆల్.